నిజామాబాద్ జిల్లా బోధన్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజలకు ఉపయోగపడకుండా కేవలం హామీలకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అవలంబిస్తున్న విధానం ప్రజా వ్యతిరేకమని, అధికార దుర్వినియోగానికి ఉదాహరణగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ నుంచి వలస వెళ్లిన నాయకులు కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబెట్టడం వెనుక స్వార్థ రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. బోధనలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరులతో కలిసి ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోధన్ మున్సిపాలిటీలోని 38 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి విజయం సాధింపచేయాలని షకీల్ అమీర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బోధన్ పట్టణంలో బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 38 వార్డులో చాలా టఫ్ కాంపిటీషన్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, బీఆర్ఎస్ పార్టీ యొక్క సైన్యం చాలా బలంగా ఉంది. బోధన్ నియోజకవర్గంలోనే దాదాపు 60,000 పైచీలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. కానీ టికెట్ మాత్రం ఒక వార్డు నుంచి ఒక వ్యక్తికి కేటాయించగలుగుతాం. అందరితోని మాట్లాడుకొని మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ గారు, లోకల్ గారు ఎట్లా ఎవరికి ఏం చేయాలా, ఎట్లా కేటాయించాలా కొంత సర్వేలు కూడా పార్టీ తరఫున చేయడం జరిగింది. సర్వేల తర్వాత 38 క్యాండిడేట్లు ఖరారు చేయడం జరిగింది. క్యాండిడేట్లు అనౌన్స్ చేసే ముందు ఒక 2 మాటలు చెప్పదలుచుకున్న బోధన్ పట్టణ ప్రజలకు. ఏదైతే బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి చూసుకుంటే బెదిరింపులు, కేసులు పెట్టుడు, మా పార్టీలో రాకపోతే మీ సంగతి చూస్తాం, మా క్యాండిడేట్లని వెతుక్కోపోవడం, వాళ్ళకు టార్చర్ చేయడం, వాళ్ళకు అనేక విధాలుగా ఆర్థికంగా ఆశ చూపించి ఫైనాన్షియల్ పైసలు వాళ్ళకు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తామని కూడా కొంత జాగాల వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అనేక విధాలుగా ప్రయత్నం చేసారు. ఒక 2-3 ఏదైతే ఉంటారో కదా, కొంతమంది ఏమంటారు, ఫాక్స్కి ఏమంటారు తెలుగు, నక్కలు కొంతమంది ఉంటారు. అటువంటి నక్కలు చాలా ఆశతోని అటువంటి వాళ్ళు కొంతమంది పోవడం జరిగింది. ఆ నక్కలకు కూడా ప్రజలు మంచి బుద్ధి చెప్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ రక్తం పంచుకున్న వ్యక్తి అని నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి దిక్కులేడు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన క్యాండిడేట్లు కూడా చైర్మన్ క్యాండిడేట్లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళకి దిక్కులేదు, అసలు క్యాండిడేట్ దిక్కులేడు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న క్యాండిడేట్లను బోధన్ మండలం నుంచి, నిజామాబాద్ నుంచి నాయకులు వచ్చి ఈడ వాళ్లకు హైజాక్ చేసుకోవడం, కిడ్నాప్ చేసుకోవడం, ఇటువంటి సంఘటనలు జరిగి వాళ్ళకు ఒప్పించి క్యాండిడేట్ తీసుకునే పరిస్థితి, ఆ దళితుల పరిస్థితి అలాగ వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమున్నది దయచేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బోధన్ పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం బోధన్లో ఎమ్మెల్యే బోధన్ నుంచి గెలిపించినామా, నిజామాబాద్ నుంచి గెలిపించినామా ఒకసారి మీరు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా. సుదర్శన్ రెడ్డి ఎప్పుడైనా బోధన వచ్చినా ఒక ప్రొసీడింగ్ ఇస్తే నిజామాబాద్కి వెళ్ళి నాయకులు వస్తారు. వస్తే నిజామాబాద్కి సంబంధించిన నాయకులని కూర్చోబెట్టి కార్లో తీసుకొస్తాడు. అంటే మీరు బోధనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విలువ లేదా? అలా వాల్యూ లేదా? వాళ్ళకు ఇంత కించపరిచి మా బోధన్ కాన్స్టిట్యున్సీని నిజామాబాద్కి తాకట్టు పెట్టే పరిస్థితి అయిపోయింది. ఏదైనా ఇంత చిన్న ఇష్యూ అయితే కూడా నిజామాబాద్ ఉరకాల. నిజామాబాద్ నాయకులతోని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి టైం తీసుకోవాలి. ఎవరైనా పోనీ అని నిజామాబాద్ నాయకులకు ఫోన్ చేయాలా, ఆడ ఎమ్మెల్యే ఆడ ఉంటాడు కూర్చొని ఆయన దగ్గర టైం తీసుకొని అక్కడ పోవాలి. ఈ బ్రతుకు మనకు అవసరమా? బోధన్ పట్టణ ప్రజలకు నేను అడుగుతా ఉన్నా. ఈ 2.5 సంవత్సరాల కాలంలో నేను సుదర్శన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా,
మీరు చేసిన అభివృద్ధి ఈరోజు బోధన్లో మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి. మీరు బోధన్ పట్టణంలో ఈ 2.5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేసిండ్రో ఒకసారి వచ్చి సాఫ్ చెప్పాలి. ఈ 2.5 సంవత్సరాలలో ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాం. మీరు దొంగ ఇనాగరేషన్లు చేసుకుంటా, దొంగ ప్రొసీడింగ్లు, మేమిచ్చిన ప్రొసీడింగ్లు, మేమిచ్చిన వర్క్స్కి ఇనాగరేషన్ చేయడం, ఇంత పెద్ద మనిషి సిగ్గు లేకుండా ఈ పనులు చేసుకుంటే ఇక ఆయనకే వదిలేస్తున్నాం. ఆయననే ఆలోచించుకోవాలి. ఈ అంటి చిల్లర మల్లర పనులు చేసుకొని ఈరోజు బోధన్ పరిస్థితి మీరు ఏం చేసిండ్రు? మీరు బోధన్ పట్టణంలో 2.5 సంవత్సరాలలో ఏ వార్డులో తిరిగిండ్రు ఒకసారి చెప్పండి. ఒక గల్లీలో పోయి నాలి చూసిండ్రా, రోడ్ చూసిండ్రా, మొరం చూసిండ్రా, పోల్లు చూసిండ్రా, లైట్ చూసిండ్రా, వాటర్ సమస్యలు ఏమున్నాయి చూసిండ్రా, డ్రైనేజ్ చూసిండ్రా, ప్రజలు పడుతున్న ఇబ్బంది ఏమున్నది చూసిండ్రా, సాఫ్ సఫాయి కర్మచారులతో ఎప్పుడైనా మీటింగ్ పెట్టిండ్రా, బోధన్ దవాఖానాలో ఎప్పుడైనా మీటింగ్ పెట్టినావా? ఎప్పుడైనా మీరు చెప్పండి. మీరే, నేను అడుగుతా ఉన్నా మీకు, నేను సూటుగా సమాధానం అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులతోనే, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని, మీరు చేసిన అభివృద్ధి ఏంది? ఇతర సమస్యలు తెలుసుకున్నారు? మీ ఆఫీస్ ఏడున్నది? మీ పిఏ ఎక్కడున్నాడు? బోధన్ పట్టణ ప్రజలకు మీరు అందుబాటులో ఉంటారా? అసలు ఎప్పుడైనా ప్రజలు వచ్చి మీకు కలవచ్చా? మళ్ళీ ఏ ముఖంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఓట్లు అడుగుతూ ఉన్నారు? మీరు దొంగతనంతో 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,000 ఇస్తున్నారు పెన్షన్. 2,000 పెన్షన్ అన్న 4,000 ఇస్తున్నారు. మీరు ఏం చెప్పిండ్రు? 2,000 పెన్షన్ బదులు 4,000 ఇస్తాం, మళ్ళా ఇంటింటికి ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాం, పెళ్ళిలో తులం బంగారం ఇస్తాం, అందరికీ ఇల్లు ఇస్తాం, రైతులకు గది చేస్తాం, ఇది చేస్తాం, అర్బన్లలో ఇది చేస్తాం, అది చేస్తాం. మీ దొంగ ప్రామిస్లు ఎప్పుడైనా ఒక్కటైనా మీరు నిలబెట్టుకున్నారా అని నేను అడుగుతా ఉన్నా. బోధన్ పట్టణ ప్రజలకు నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైతే మోసం చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లో వీళ్ళు ఓట్లు దండుకున్నారో ఈరోజు మీకు వీళ్ళకు బుద్ధి చెప్పే టైం వచ్చింది. బోధన్ పట్టణ ప్రజలు మీకు 4,000 పెన్షన్ కావాలంటే కారు గుర్తు కోటేయండి. మీకు తులం బంగారం కావాలంటే కారు గుర్తు కోటేయండి. మీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్లు మీకు రావాలంటే ప్రాపర్ టైంలో బోధన్ పట్టణ అభివృద్ధి కావాలా, రైతులకు పైసలు కావాలా అంటే వీళ్లకు నిలదీయండి, కారు గుర్తు కోటేయండి. మీకోసం పోరాటం చేసి 2,000 పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000 తీసుకొచ్చే బాధ్యత నా మీద ఉంది. మేము 10 సంవత్సరాలు బోధన్ పట్టణ ప్రజలకు ఒక బిడ్డగా, తమ్ముడుగా, అన్నగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఈరోజు అసలు బోధనలో ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని కూడా తెలియదు. మంది నీ దగ్గర వస్తే ఎందుకు వచ్చినావు, చలో పో, మహిళ నీ కార్యకర్తకు మీ దగ్గర విలువ లేదు. అటువంటి మనిషిని మనం గెలిపించుకున్నాం. 2 చేతులు జోడించి బోధన్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇటువంటి పార్టీలకు ఇటువంటి జూటా మాటలు చెప్పి ఓట్లు దండుకున్న ఒక జూటా ఎమ్మెల్యే మాటలు విని మళ్ళా చేయి గుర్తు కోటేస్తే గింత పెద్ద చేయి వస్తుంది మీకు. మళ్ళా ఏమి రాదు. బోధన అంతా శ్మశానం అయిపోయింది. అందరికి అడగండి. నా వస్తే వాళ్ళకు అడిగినా మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యేని కలిసిండ్రా భయ్ అంటే కభీ भी नहीं मिले साहब అంటారు. అరే భయ్య మిల్నాతో చూడకు దేకే भी नहीं అంటున్నారు. అట్లా తడిపారున్నాడు ఆయన. అటువంటి వ్యక్తికి మనం ఇప్పుడు ఓట్లు వేసుకొని మళ్ళా బోధన్ మున్సిపాలిటీ మీద ఆయనకి తీసుకొచ్చేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? దయచేసి ప్రజలే ఆలోచించుకోవాలి. నేను చెప్పాను, దేవుడు మీకు దిమాగ్ ఇచ్చిండు, అన్నీ చేసిండ్రు, ఓట్లు వేసిండ్రు, ఎట్లా మోసపోయిండ్రు. మీరు ఆలోచించి మన కేసీఆర్ గారు చేసిన మంచి పనులకు మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణం చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మళ్ళా కులాలకు మతాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు కోటేయాలని గెలిపించాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. మీ ఆశీర్వాదం పెట్టాలి. మంచి అవకాశం ఉంది. కొద్దిగా మున్సిపాలిటీ మాది వస్తే అటు ఇటు కాంపిటీషన్ నడుస్తే అందరు దుకాణం నడుస్తుంది, అందరు మంచిగా ఉంటారు. వన్ సైడ్ ఉంటే మళ్ళీ పనులు కావు, ఏం కావు. ఇప్పుడు మేము 2 సార్లు చైర్మన్ పీఠం దక్కించుకున్నాం. ఇప్పుడు హ్యాట్రిక్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బోధన్ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరవేసి
ఈ హ్యాట్రిక్ మున్సిపల్ చైర్మన్ని మేము గెలవబోతున్నాం. మీ అందరి కూడా ఆశీస్సులు ఉండాలా, ఆశీర్వాదం ఉండాలా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.